హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాయిరా క్యూటీస్. మేమైతే ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా ఫిషెస్ అయితే తీసుకుంటున్నాము. అండ్ మీకోసం అయితే నేను స్పెషల్గా ఫిష్ కర్రీ చేసి చూపిస్తాను. యాజ్ యూజువల్గా మార్కెట్లో అయితే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు, బట్ ఇంటికి వచ్చాక మేము కూడా నీట్గా ఇలా క్రిస్టల్ సాల్ట్ వేసుకొని మేమైతే వాష్ చేసుకున్నాము. అండ్ ఈ మృగశిర కార్తె రోజు మెయిన్గా మనం చేపలు ఎందుకు తినాలంటే, మనకి ఇన్ని రోజు ఎండలు బాగా కొట్టాయి కదా, చాలా ఇబ్బంది పడ్డాం అందరం. అండ్ మృగశిర కార్తె రాగానే వర్షాలు కొంచెం స్టార్ట్ అయిపోతాయి అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి కదా. ఇన్ని రోజులు ఎండలకు బాధపడి మృగశిర కార్తెతో ఒక్కసారి చల్లబడుతుంది కదా సీజన్ అయితే, ఇంకా అప్పుడు ఫ్లూ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. కానీ నెమ్మదిగా ఇమ్యూనిటీ పవర్ అయితే పెంచుకోవడానికి మనం ఇప్పటి నుంచి అయితే ఇలా ఫిష్ కర్రీ అండ్ అదర్ మీట్ ఏదైనా చికెన్ ఆర్ మటన్ ఇలా తింటే మనకి హెల్త్కి రెసిస్టెన్స్ వస్తుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ వచ్చి మనకి కొంచెం డిసీజ్ రెసిస్టెన్స్. నేనైతే ఫిష్ కర్రీ ఎప్పుడైనా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోకుండా ఇలా ఆనియన్స్ ఇందాక చూపించిన విధంగా దూరగా వేయించుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసాక ఈ పేస్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు దీన్ని అయితే పచ్చివాసన పోయే వరకు చాలా బాగా కలుపుకోవాలి. మెయిన్గా ఫిష్ కర్రీలో ఆనియన్స్ పీసెస్గా కట్ చేసుకోవడం కంటే ఫస్ట్ ఆనియన్సే దూరగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇలా పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా వస్తుంది టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ పేస్ట్ ఇదంతా ఫ్రై అయ్యేలోపు నేనైతే అంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాను ఒక 15 మినిట్స్ ముందు. ఇంకా ఇప్పుడు చింతపండు రసం అయితే రెడీ చేసుకున్నాను. ఉల్లిగడ్డ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కారం అయితే ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. కారము ఇప్పుడు వేసుకుంటేనే పోపులో చాలా బాగుంటుంది. అయితే నేనైతే అండ్ మెంతిపిండి కూడా ఇప్పుడే కొంచెం వేస్తాను, ఇంకా అప్పుడైతే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి చింతపండు పులుసు, ఇంకా కారం గోలిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసి కలపాలి. ఇలా ఒక 15 మినిట్స్ ఉంచండి. 15 మినిట్స్ తర్వాత చేపల ముక్కలు అయితే దీంట్లో వేయండి. ఫస్టే వేస్తే మెత్తగా అయిపోతాయి కదా, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా పులుసు మసులుతున్నప్పుడు అయితే చేపల ముక్కలని ఇట్లా స్లోగా వేయండి. యాక్చువల్గా నేను ఇదివరకు ఫస్ట్ వేసేదాన్ని, అలా అయితే ఇరిగిపోతున్నాయని అయితే ఇలా ప్లాన్ చేశాను. ఈసారి అయితే ఇలా వేసి చూస్తున్నాను. ఇంకా ఇలా వేస్తే ఏంటంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఇలా ఒక 15 మినిట్స్ ఈ పీసెస్ వేసాక మగ్గనివ్వాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈరోజైతే ఇంగువని బెల్లంలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని తాగాలండి. ఇలా తాగితే చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే వర్షాకాలంలో మనకి చాలా డిసీజెస్ వస్తాయి కదా, అలా డిసీజెస్ రాకుండా కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఇలా తాగడం వల్ల. సో ఇలా తాగితే చాలా మంచిది. ఫిష్ పీసెస్కి అయితే పులుసు బాగా పట్టింది. ఇప్పుడైతే ఇంకా ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోండి. ఇంకా 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇలా లైట్గా కలపండి, ఎక్కువగా కాకుండా. లాస్ట్లో అయితే కొత్తిమీర జల్లుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచండి. దాని తర్వాత సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ అయితే సాల్ట్ వేయకూడదు. నేనైతే ఇట్లా ఎండ్ మూమెంట్లో అయితే సాల్ట్ వేస్తాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎమ్మీ ఫిష్ కర్రీ రెడీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బై బాయ్ ఫ్రెండ్స్.